హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్ర న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో నేనేం చెప్పబోతున్నానంటే, కొత్త పొత్తులో పూటకో చిక్కులు వస్తున్నాయంట. ఈ చిక్కుల్ని విప్పలేక సతమతమవుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అసలు ఆ చిక్కులు ఏంటి? పొత్తులో మొన్నటిదాకా పొత్తు అని వెంపర్లాడారు. ఇప్పుడు పొత్తుకి పెద్దవాళ్ళే వచ్చేసి అంగీకరించారు కదా, మరి ఇంకేంటి టెన్షను? ఎందుకు అంత ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఈ వీడియోలో. సో రాష్ట్రంలో చాలా బలీయమైన నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్న వైఎస్ఆర్సీపీని కూకటి వేళ్లతో పెక్కిలించి అధికారం నుంచి దూరం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి ఒక్కరి వల్ల కాదు. ఇప్పుడు ఆయనకి జడ్జి కట్టారు. ఆయన్ని జైల్లో వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన వచ్చేసి జైలుకి వెళ్ళి మిలాఖాత్ చేసుకున్నారు. అక్కడ పొత్తు ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి కూడా కలిసి వస్తుందని చెప్పి ఆయన అయితే సిగ్నల్ ఇచ్చారు. సో రాబోయే రోజులు అని చెప్పి అప్పుడెప్పుడో సెప్టెంబర్లో అరెస్ట్ చేస్తే ఆయన్ని ఈ జనవరి సంక్రాంతి తర్వాత నుంచి ఈ వార్త అయితే బాగా సర్క్యులేట్ అయింది. బీజేపీ కూడా అఫీషియల్గా ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పి. సో ఆ అఫీషియల్ ఎంట్రీ డైరెక్ట్గా క్లియర్ కట్గా అందరికి కూడా స్పష్టమైంది. ఎప్పుడు స్పష్టమైందంటే, చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా బీజేపీ ఆఫీస్ నుంచి ఆహ్వానం వచ్చింది, ఢిల్లీకి వచ్చి అటెండ్ అవ్వని చెప్పి. సో వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది, పొత్తుకి వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. సో ఈయన కూడా సానుకూలంగానే స్పందించారు. మరి మొత్తం బాగానే ఉంది కదా, ఎక్కడ చెడింది, ఎక్కడ విభేదాలు వచ్చినాయి, ఎక్కడ చిక్కులు వచ్చినాయి అంటే అమిత్ షా గారు పెట్టిన కండిషన్స్ వల్ల. అమిత్ షా గారు పెట్టిన కండిషన్స్ చూస్తుంటా ఉంటే ఫ్యూజులు ఎగిరిపోయినాయంట బాబు గారికి. సో ఎందుకు ఏంటి ఆ కండిషన్స్ కావచ్చు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఏంటిదంటే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత 175 అసెంబ్లీ సెగ్మెంట్లుగా మారిపోయిన తర్వాత ఏం జరిగింది? ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గత 5 ఏళ్ల కాలంలో టీడీపీకి సంబంధించి చాలామంది గ్రౌండ్ లెవెల్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనసేన వచ్చి కలవడంతో జనసేన తరపు ఆశావాహులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరే కాకుండా ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరడంతో ఏం జరుగుతుందంటే ఇప్పుడు త్రిముఖ పోరు జరుగుతుంది. అసలు ఆల్రెడీ మనం చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో టీడీపీ తరపునే 2-3 సభ్యులు కొట్లాడుతున్నారు. దాని తర్వాత జనసేన, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరడంతో ఇప్పుడు కాంపిటీషన్ అనేది తారాస్థాయిలో పోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, సీట్ల పంపకం దగ్గర వివాదాలు అయితే తరలిగినాయి అంట. ఎందుకు ఏంటి ఆ వివాదాలంటే, అమిత్ షా గారు ఏం చెప్పారంటే క్లియర్ కట్గా సీట్లు ఎక్కువ కావాలని చెప్పి డిమాండ్ చేశారంట. మరి ఎక్కువ అంటే ఎంత ఎక్కువ అని చెప్పి చూస్తే కనుక ఒక రేషియోని అయితే ప్రతిపాదించారంట. 4:2:1 అంట. ఈ రేషియో ప్రకారంగా సీట్ల పంపకం ఉండాలి అని చెప్పి నిర్దేశించారంట. దీని గురించి ఏమీ స్పందించకుండా తెల్లమొహం వేసేసి ఆలోచించడానికి టైం కావాలని చెప్పి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో భేటీ కూడా కావడం జరుగుతుంది. ఆయన పెట్టిన షరతుల్ని, అలానే జనసేన పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో అందులో భాగంగా ఆయన పెట్టిన 4:2:1 రేషియో ఏంటో ఇప్పుడు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటిదంటే, రాష్ట్రంలో 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కొక్క సీటు కింద 4 సీట్లేమో టీడీపీ కంట, 2 ఏమో జనసేనకి, 1 ఏమో బీజేపీ కంట. ఈ లెక్కన మనం చూసుకుంటే కనుక 175 నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే 75 స్థానాలు ఓన్లీ జనసేన అండ్ బీజేపీ కూటమికే వెళ్ళబోతున్నాయి. అలానే ఎంపీ స్థానాలు చూసుకుంటే కేవలం 13 మాత్రమే టీడీపీకి సొంతం కాబోతున్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే 100 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక 13 లోక్సభ సెగ్మెంట్లు, ఈ రెండు కూడా క్రోడీకరించి చూసుకుంటే కనుక చాలా పెద్ద మొత్తంలో అన్యాయం జరుగుతుంది. వీళ్ళేమనుకున్నారంటే పొత్తులో భాగంగా ఒక 20-30 సీట్లు ఇద్దరు కలిపి చేసేస్తే పోద్ది అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, చంద్రబాబు గారి గురించి బాగా అవగాహన చేసుకున్న వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు, ఈయన జుట్టు మన చేతిలో ఉండాలంటే తప్పకుండా మనకి ఎక్కువ సీట్లు రావాలి అని చెప్పి ఒక షరతునైతే పెట్టారు. సో ఇది వాళ్ళ వర్షన్ అండి. ఇప్పుడు కార్యకర్తల వర్షన్ ఏంటిదంటే, అసలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, మనం క్లియర్ కట్గా గెలుస్తామని చెప్పి మనకి సర్వేలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపలాడడం ఎందుకు అని చెప్పి కార్యకర్తలు అయితే అంటున్నారు. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, బీజేపీ ప్రమేయం లేకుండా నన్ను అరెస్ట్ చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగితే కనుక వచ్చే ఎలక్షన్స్లో ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా సెంట్రల్ నుంచి వచ్చేసే ఫేవర్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పోతే మనం ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలిమినేట్ చేయాలి, యారో చేయాలనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరోపక్క ఇంకో వాదన ఏమనిపిస్తుందంటే, బీజేపీతో కనుక మనం పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన పార్టీకి దూరం అవుతాయని చెప్పి అంటున్నారు.
మరోపక్క ఇదే వాదనని అధినాయకుడు ముందు పెడితే, చంద్రబాబు నాయుడు గారు ముందు పెడితే మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పక్షానే ఉన్నారు. సో వాళ్ళు మనకు వేసేదే చాలా తక్కువ. సో ఇప్పుడు మనం బీజేపీతో అండగాగినా కానీ ఆ అరాకొరా ఓట్లు మాత్రమే పోతాయి తప్ప మనకి బలంగా ఏం ఓట్లు లేవు వాళ్ళ తరపు నుంచి. సో మనం పొత్తు పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువగా నష్టం కూడా జరగదని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. ఏది ఏమైనా కానీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అయితే గుర్రు మీద ఉన్నారు. బీజేపీ అంటేనే వాళ్ళకి మంటెక్కిపోతుంది వాళ్ళందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయనతో కలిసిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో దీనికి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి అనడం జరుగుతుంది. అలానే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు స్వప్రయోజనాలు కూడా ఉన్నాయి టీడీపీ పార్టీకి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ పొత్తు కొత్త చిక్కు ఎప్పుడు పెడుతుందో తెలియదు. ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి ఆయన వచ్చి మళ్ళీ ఇప్పుడు విజయవాడలో ఇవాళ అయితే వీళ్ళిద్దరు అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోబోతున్నారంట. ఏర్పాటు అయిందని చెప్పి అఫీషియల్గా సమాచారం. సో వీళ్ళిద్దరూ ఈ పొత్తులపైనే స్పందించబోతున్నారు. ఈ పొత్తులపై ఒక క్లారిటీ వచ్చేలాగా, కొలిక్కి తీసుకొచ్చేలాగా చర్చలు అయితే జరగబోతున్నాయంట ఇవాళ. ఏది ఏమైనా కానీ గోరంత వేసి గోరంత వెంట్రుకని వేసేసి కొండని లాగేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఈ బీజేపీ పెద్దలందరూ కూడా. సో పోతే వెంట్రుక వస్తే కొండ అన్నంత రీతిలో అమిత్ షా అయితే వ్యూహాన్ని అయితే రచించారు. మరి ఈ ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కుంటారా, లేకపోతే బీజేపీ తగ్గి వచ్చేస్తుందా చూడాలి. మరి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మరి టీడీపీ వాళ్ళు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా దీన్ని అటెన్షన్ పే చేసి దీన్ని ఎలా క్లియర్ చేస్తారు, దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారని చెప్పి టీడీపీ వర్గీయులందరూ కూడా ఆశావాహంతో వ్యక్తం చేస్తున్నారు. సో చూశారు కదండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అలానే బైట్స్ కోసం లేకపోతే వార్తా విశ్లేషణ కార్యక్రమాల కోసం మీ ఛానల్ అయినటువంటి మరొకరుక్షేత్రం ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరిస్తూ సహకరిస్తూ ఉండాలని చెప్పి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.